సందేహాల మధ్య సతమతమవుతూ ఉండేటువంటిదే మనస్సు. ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. నీళ్లు ఉన్నాయనుకోండి, మనసు నీళ్ల లాంటిది. నీళ్ళకి ఒక ఆకారం అంటూ ఉండదు. మనం ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకారాన్ని ధరిస్తూ ఉంటుంది నీళ్లు. గుండటి గ్లాసులో పోస్తే ఆ గుండని గ్లాసు ఏ విధంగా ఉంటుందో నీళ్లు కూడా అదే విధంగా మారిపోతాయి. లేదు, ఒక కూజాలో పోస్తే కూజా లాగానే ఉంటాయి, అదే ఆకారంలో నీళ్లు ఉంటాయి. ఇంకొక పాత్రలో ఏదన్నా గనక మనం పోస్తే దానిలోనూ అలాగే ఇమిడిపోతాయి. అంటే మనసుకి ఒక స్థిరత్వము అనేటువంటిది లేదు. నీటికి ఏ విధంగా ఒక రంగు, రుచి, వాసన అనేటువంటిది లేదో, నీటికి రంగు, రుచి, వాసన లేదని ఎందుకు అనుకుంటాము? సహజంగా లేదు. దానిలో ఏదన్నా ఒక రంగు కలిపామనుకోండి, ఆ రంగు ఆ నీటికి వచ్చేస్తుంది. అదేవిధంగా ఏదైనా రుచి కోసం